హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతోమంది అవినీతి అక్రమాలు చేసేవాళ్ళే గానీ, లంచాలకు పాల్పడేవాళ్ళు గానీ, భూదందాలు, భూ కబ్జాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో మొట్టమొదటగా ఆ పార్టీ అధ్యక్షుడైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల వేల ఎకరాలు దోచేయడంతో పాటు కొన్ని అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా సిబిఐ కేసులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. గతంలో 16 నెలలు జైల్లో ఉండి రావడం జరిగింది. అయితే మొన్న తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ పార్టీలో కీలకమైన నేతల్లో ప్రత్యేకించి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత గత 10 రోజుల కిందట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఒక పెద్ద వార్త అయితే ఈనాడు ఆర్టికల్లో రాయడం జరిగింది. దాని మీద ఆల్రెడీ కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సిఐడి కానీ, ఏసీబీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేసులు నమోదు చేయడం, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా వెతకడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ అటవీ శాఖ అధికారులు కూడా దాని మీద సర్వేలు కూడా చేయడం జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పొంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం పరిధిలో ప్రత్యేకించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 100 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ 100 ఎకరాలకు పైగా భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో దాదాపుగా 70 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది. అంటే అటవీ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి అక్కడ ప్రత్యేకించి కూడా ఒక డూప్లెక్స్ విల్లా అనేది, విలాసవంతమైన విల్లా అనేది కట్టుకోవడం జరిగింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి అక్కడ ఒక ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళడానికి అటవీ మధ్యలోంచి ఒక దారి ఏదైతే ఉందో ఆ దారి వేసుకోవడానికి కూడా, అంటే ఆ రోడ్డు వేయడానికి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో దానిలో ఉన్న డబ్బును దొంగిలించి ఆ డబ్బుతో ఆ విలాసవంతమైన విల్లా ఏదైతే ఉందో, అటవీ మధ్యలో ఉన్న విల్లా ఏదైతే ఉందో దానికి రోడ్డు వేసుకోవడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఈ విషయం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అతి కీలకమైన నేత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా ఈయన హవా అనేది చాలా బలంగా నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న ఈయన మీద ఒక పెద్ద ఎలిగేషన్ అనేది రావడం జరిగింది. అది కూడా భూ కబ్జా. అయితే వైఎస్ఆర్ కడప జిల్లా ఏదైతే ఉందో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి ప్రక్కన ప్రత్యేకించి కూడా ఈయనకి కొంత భూమి ఉంది. దాదాపుగా ఈయన కుటుంబ సభ్యుల పేరు మీద 146 ఎకరాలకు పైగా భూమి ఉందని చెప్పి ఒక ప్రభుత్వ అధికారులు చేసిన సర్వేలు అయితే వెల్లడించడం జరిగింది. అందులో ప్రత్యేకించి కూడా 55 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని చెప్పి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రత్యేకించి కూడా వాళ్ళకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, లేకపోతే ఎస్ఐండ్ భూములో, లేకపోతే మెయిన్గా దేవాదాయ శాఖ భూములో, లేదనంటే అటవీ శాఖ భూములో, లేదనంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో, నిరుపేదలు ఉంటారో వాళ్ళ భూములు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, కీలకమైన పదవులు అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల కొన్ని వందల వేల ఎకరాల భూములు అయితే దోచేశారు. కేవలం 5 ఏళ్లలోనే ఎంత దారుణంగా జరిగినాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెద్ద ఎలిగేషన్ అయితే వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కొడుకులు కానీ కూతుర్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద దాదాపుగా 146 ఎకరాలు ఉంటే అందులో దాదాపుగా 55 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది అని చెప్పి అటవీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరి దీని మీద మెయిన్గా అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే చూడాలి. ఎందుకనంటే ఆయన గతంలో అటవీ శాఖ మంత్రి కింద ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అటవీ శాఖలో వన్యమృగాలను కాపాడమే కానీ, అటవీ భూములను కాపాడమే కానీ చాలా వరకు కూడా ఆయన చెప్పుకొచ్చారు, కొన్ని చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏదైతే 55 ఎకరాలకు పైగా అటవీ భూమిని కబ్జా చేశారు, దాన్ని దారాదత్తం చేసుకున్నారని ఏవైతే వార్తలు వచ్చినాయో అది కానీ, లేదనంటే మొన్న ఒక 15 రోజుల కిందట వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా 75 ఎకరాలకు పైగా పొంగనూరు నియోజకవర్గంలో అటవీ భూమిని కబ్జా చేశారని చెప్పి ఏవైతే వార్తలు వచ్చాయో, మరి ఈ రెండింటినీ కూడా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైన శిక్షలు పడే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని చూడాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన కేసులు అనేవి నమోదు చేసి వీళ్ళకి జైలుకు పంపాలి. అంతేకాకుండా ఆ అటవీ భూములు ఏవైతే ఉన్నాయో, అంటే కబ్జాకి గురైన అటవీ భూములు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి. వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా చేశారో, అంటే ఆ భూములు వెనక్కి తీసుకోవడం, వీళ్ళని జైలుకు పంపినట్లు చేసినట్లయితే ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఎవరు కూడా అటవీ భూముల్ని ఆక్రమించే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ కబ్జా చేద్దామని చెప్పి ఒక అడుగు ఎదరకు వేసినా కానీ ఖచ్చితంగా ఆ భయం అనేది ఉంటుంది. గత 5 ఏళ్ళు కూడా కొన్ని వందల వేల ఎకరాలు అనేవి భూములు కబ్జా అయ్యాయని చెప్పి మనం
రోజు పేపర్లోనే కానీ మీడియా ఛానల్సే కానీ ఎక్కడ చూసినా కానీ మనం వింటానే ఉన్నాం. కానీ ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే అవి కబ్జా చేసింది ఎవరంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చాలా కీలకమైన నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పదవి అడ్డం పెట్టుకొని ఆయన రూ. 10 తింటే ఆయన వెనకాల వీళ్ళొక రూ. 5, 6 తినేసేటట్టు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్కాముల మీద స్కాములు చేసి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు వాటికి సంబంధించి ఒక్కొక్కటి అయితే బయటకొస్తున్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల రోజు ఒక మ్యాజిక్ అనేది జరిగింది. అది ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీ ముందు ధర్నా చేస్తానని చెప్పి ఈయన ఏదో పెద్ద రాదంతం చేసే విధంగా అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. కానీ బ్యాక్ డ్రాప్‌లో మెయిన్‌గా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసు తగలబెట్టేశారు. ఏంటి అనంటే దాదాపుగా 983 ఎకరాల వరకు కూడా సుమారుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండర్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే కానీ, ప్రభుత్వ పోరంబోకు స్థలాలే కానీ, ఎస్ఐండ్ భూములే కానీ, లేదనంటే మెయిన్‌గా మనకి దేవాదాయ శాఖ భూములే కానీ, లేదనంటే కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో, నిరుపేద బాధితులు ఎవరైతే ఉంటారో, అంటే 2, 3 ఎకరాలు ఉన్న బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ, లేదనంటే అటవీ శాఖ భూములు కానీ, రెవెన్యూ భూములు కానీ, ఇలా పలు రకాల భూములన్నీ కూడా కబ్జా చేసి 983 ఎకరాల వరకు కూడా కబ్జా చేసి పారేశారు. దాని మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకించి కూడా సీఎం గారు చొరవ తీసుకోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ అధికారులు దానికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేయడం జరుగుతుంది. కానీ ఈ గ్యాప్‌లోనే మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తగలబెట్టడం అయితే జరిగింది. అంటే గత 5 ఏళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయన్న దానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మనం అయితే చూడాలి. ఖచ్చితంగా వీళ్ళని అయితే వదిలిపెట్టకూడదు. సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఈ ఇద్దరు కీలక నేతలు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అతిపెద్ద అనకొండాల కింద ఎదిగి కొన్ని వందల వేల ఎకరాల భూములైతే మింగేశారు. మరి దాని మీద ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆయన కానీ, మెయిన్‌గా రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్ గారు కానీ, లేదనంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం అయితే చూడాలి. మరి ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వందల ఎకరాలు అనేవి కబ్జా జరిగినాయి.